ఇంటికి వచ్చిన ఈరోజు కడపకి ఏం చేసింది చికెన్ ఆల్రెడీ తినేశారు. ఇది వచ్చేసి కోడి కాళ్ళ కూర, ఇది వచ్చేసి రైస్. చికెన్ నేను తినను, 2 పీసెస్ మాత్రమే. ఇది ఏందో రావటం లేదే. ఓకే, నేను ఎక్కువ తినను చికెను. మనమంతా మటను రొయ్యలు బాగుంది. వచ్చేసి వేడివేడిగా రైస్. మనం డైట్ కాబట్టి కొంచెం ఇది రైసు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఫస్ట్ సారి కోడి కాళ్ళు నేను తింటున్నాను నా లైఫ్లో. నేను తినలేదు, చూస్తున్నానండి బాబు. చాలా బాగుందండి. నేను అసహించుకుంటా ఉన్న కాలు తినేది ఏంటనేది. నిజంగా ఇవి తినటం వల్ల మోకాల్లో గుజ్జు పడుతుందంట. ఖచ్చితంగా తినండి, వారంలో 2 టైమ్స్ తినండి, ఏమీ కాదు. ఎన్నెన్నో తింటున్నారు. కాలు తినేదానికైతే శుభ్రం చేసి నీట్గా ఇస్తారు వాళ్ళు. మనం కూడా ఇంట్లో మంచిగా క్లీన్ చేసేసుకొని తినచ్చండి. నాకైతే మాత్రం బాగా నచ్చేసింది. మన బెండకాయ పులుసు ఉన్నట్టే ఉంది మొత్తం. టేస్ట్ అయితే బాగుందండి. ఐస్ క్రీమ్ పోయినట్టు పోతుంది. కృష్ణవేణి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మమ్మీ ఎట్టింది మమ్మీ? నేను ఇప్పటివరకు తినే వీడియో ఇప్పటివరకు పెట్టలేదు. మేము మళ్ళీ మాట్లాడుకోవచ్చులే కదా. దాన్ని మన్నుడండి. దారా ఎట్లుంది రాకోరా కూర్చో. మా ఆడబిడ్డ కొడుకు ఎట్లుంటుందా బంగారం? చేయండి రా, పేకరా ఒకటే. ఇందాక తినేసినాడు ఒకడు, నేను పీక్కున్నాను, చూస్తున్నాడు, నేను నవ్వుతున్నాడు. తినండి, ఏం పర్వాలేదు. మంచిగా మోకాళ్ళు గుజ్జు పడుతుందంట, మంచిగా పరిగెత్తచ్చు నాలాగా. వేరే దానిగా కడప రాని మీ కృష్ణ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరాడు. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.